నమస్కారం. విద్యా 24/7 కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఎన్నో సమకాలీన ఆసక్తికర అంశాలు మీ ముందుకు తీసుకురావాలనే ఈ ప్రయత్నాన్ని మీరు మీ లైక్, సబ్స్క్రైబ్ మరియు కామెంట్ల ద్వారా ప్రోత్సహించండి. ఇప్పుడు నేటి వీడియోలోకి వెళ్ళిపోదాం. నెయ్యి ప్రతి భారతీయ వంటగదిలోనూ ఇది యొక్క ద్రవ బంగారం లాంటిది కదా. కానీ ఈ బంగారం మాటను ఒక పెద్ద మోసం దాగుంది అంటే నమ్ముతారా? అవును, మన ఆరోగ్యాన్ని నిశ్శబ్దంగా దెబ్బతీస్తున్న కల్తీ నెయ్యి గురించి ఈరోజు మనం దాని గుట్టు ఉప్పుదాం. ఇంట్లో వాడే నెయ్యి నిజంగా ఆరోగ్యానికి అమృతమా, లేకపోతే తెలియకుండానే మన శరీరంలోకి చేరే ఒక ప్రమాదమా? ఈ ప్రశ్న మనందర్నీ ఒక్కసారి ఆలోచనలో పడేయాలి. అసలు విషయం ఏంటంటే, ఈ కల్తీ చేసేవాళ్లు చవకబారు పారిశ్రామిక నూనెలతో స్వచ్ఛమైన నెయ్యి, రుచి, వాసన, రంగును ఇంత పక్కాగా ఎలా కాపీ కొట్టగలుగుతున్నారో, ఆ మాయ వెనుకున్న సైన్స్ ఏంటి? అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న, మన సొంత ఇంట్లోనే ఎలాంటి స్పెషల్ పరికరాలు లేకుండా ఒక గీ డిటెక్టివ్గా ఎలా మారగలం? భయపడకండి, ఈ విశ్లేషణ పూర్తయ్యేసరికి మనందరం ఆ ట్రిక్స్ నేర్చుకుంటాం. సరే, మరి నకిలీని పట్టుకోవాలంటే ముందు అసలైనది ఎలా ఉంటుందో తెలియాలి కదా. అందుకే ముందుగా స్వచ్ఛమైన నెయ్యి వెనుక ఉన్న సైన్స్ ఏంటో, దాని గొప్పతనం ఏంటో ఒక్కసారి చూద్దాం. స్వచ్ఛమైన నెయ్యి అంటే అదొక పోషకాల గని. మన కళ్లకు, ఎముకలకు, చర్మానికి చాలా అవసరమైన విటమిన్లు ఏ, డి, ఈ, కే అన్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయి. అంతేకాదండోయ్, ఇందులో బ్యూటరిక్ యాసిడ్ అని ఒకటుంటుంది. అది మన జీర్ణ వ్యవస్థకి ఒక వరంలాంటిది. ఇక ఆయుర్వేదం విషయానికొస్తే నెయ్యి మనలోని ఓజస్సును, అంటే మన జీవశక్తిని, ఇమ్యూనిటీని పెంచుతుందని చెప్తారు. చూసారా, కల్తీ నెయ్యి వాడటం వల్ల మనం ఎంత మంచిని కోల్పోతున్నామో. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, స్వచ్ఛమైన నెయ్యి కూడా రెండు రకాలు. ఆవు నెయ్యి చూశారంటే బంగారు పసుపు రంగులో కాస్త గింజగింజలుగా ఉంటుంది. ఆ రంగు బీటా కెరోటిన్ వల్ల వస్తుంది. అదే గేదె నెయ్యి అయితే తెల్లగా, క్రీమీగా, దట్టంగా ఉంటుంది. ఈ రెండూ స్వచ్ఛమైనవే. ఈ చిన్న తేడా మనకు తెలిస్తే చాలు, మార్కెట్లో కల్తీని అనుమానించడానికి మొదటి అడుగు వేసినట్టే. సరే, అసలైన నెయ్యి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కథలో అసలు ట్విస్ట్. ఆ నకిలీ నెయ్యి ఫ్యాక్టరీల లోపల ఏం జరుగుతోందో ఒకసారి తొంగి చూద్దాం రండి. ఈ మోసం వెనుకున్న పారిశ్రామిక యంత్రాంగాన్ని బట్టబయలు చేద్దాం. 8,000 కోట్ల రూపాయలు, అక్షరాల 8,000 కోట్లు. ఇది మన దేశంలో నకిలీ నెయ్యి మార్కెట్ విలువ. అంటే లెక్కల ప్రకారం మార్కెట్లో ఉన్న నెయ్యిలో దాదాపు 40% కల్తీయే. ఒక్కసారి ఆలోచించండి. ఈ సంఖ్య వింటుంటేనే అర్థమవుతోంది కదా, ఈ మోసం వెనుక ఎంత పెద్ద నెట్వర్క్, ఎంత లాభముందో. ఇదేదో మామూలుగా నూనెలో కలపడం అనుకుంటే పొరపాటే. ఇదొక పక్కా సైంటిఫిక్ మోసం. చూడండి ఎలా చేస్తారో. ముందుగా పామాయిల్ లాంటి చవక నూనెల వాసన తీసేస్తారు. దానికి నెయ్యి లాంటి టెక్స్చర్ కోసం వనస్పతి, జంతువుల కొవ్వు కలుపుతారు. ఆ తర్వాత అసలు మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది. నెయ్యి వాసన కోసం కెమికల్ ఎసెన్స్, రంగు కోసం ఆర్టిఫిషియల్ పసుపు రంగు, చివరగా చూడ్డానికి అచ్చం అసలు నెయ్యిలానే ఉండటానికి కొన్ని కెమికల్స్ కలిపి మంచి బ్రాండ్ డబ్బాలో ప్యాక్ చేసి మనల్ని మోసం చేస్తారు. మరి ఈ నేరపూరిత వంటకంలో వాడే పదార్థాలేంటో తెలుసా? గుండె జబ్బుల్ని తెచ్చిపెట్టే వనస్పతి, జీర్ణ వ్యవస్థను నాశనం చేసే పిండి పదార్థాలు, కొన్నిసార్లు ఇంకా దారుణంగా పారాఫిన్ వ్యాక్స్, డిటర్జెంట్లు కూడా. ఈ ప్రమాదం మనకు వెంటనే కనిపించదు, కానీ నెమ్మదిగా మన ఆరోగ్యాన్ని లోపలి నుంచే తినేస్తుంది. ఇది నిజంగా ఒక స్లో పాయిజన్. సరే, ఇదంతా విని కంగారు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే సమస్య ఎక్కడుందో తెలిస్తే పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. ఇప్పుడు మన వంటగదిలోనే మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చో చూద్దాం. మన చేతుల్లోనే ఉన్న ఆ డిటెక్టివ్ టూల్స్ ఏంటో తెలుసుకుందాం. మన మొదటి రక్షణ కవచం ఆ నెయ్యి డబ్బా మీదున్న లేబులే. దానిమీద FSSAI లైసెన్స్ నంబర్, ఏజీ మార్క్ గుర్తు ఉన్నాయో లేదో జాగ్రత్తగా చూడాలి. ఆ 14 అంకెల FSSAI నంబర్ని ఆన్లైన్లో చెక్ చేయడానికి 2 నిమిషాలు పడుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైన క్లూ ధర. ఆలోచించండి, 1 కేజీ మంచి నెయ్యికి 25-30 లీటర్ల పాలు కావాలి. మరి అంత తక్కువ ధరకి ఎలా అమ్ముతారు? సో ధర మరీ తక్కువగా, నమ్మలేనంతగా ఉందంటే అక్కడే ఏదో మోసముందని అర్థం చేసుకోవాలి. ఇది అందరూ చాలా సులభంగా చేయగలిగే పరీక్ష.
1 స్పూన్ నెయ్యిని చిన్న మంట మీద వేడి చేయండి. స్వచ్ఛమైన నెయ్యి అయితే క్షణాల్లో కరిగిపోయి ముదురు బంగారు రంగులోకి మారి మంచి సువాసన వస్తుంది. అదే నకిలీది అయితే కరగడానికే చాలా టైం పడుతుంది, పైగా అది లేత పసుపు రంగులోకి మారుతుంది. ఈ చిన్న తేడానే ఆ పెద్ద మోసాన్ని మన కళ్ల ముందుంచుతుంది. దీనికి మనకు కావలసింది మన అరచేయి మాత్రమే, వేరే ఏమీ వద్దు. కొద్దిగా నెయ్యిని అరచేతిలో వేసుకోండి. ఒక్క క్షణం ఆగండి. స్వచ్ఛమైన నెయ్యి అయితే మన శరీర వేడికే సహజంగా కరిగిపోతుంది. అదే నకిలీదైతే అందులో కలిపిన నూనెల వల్ల అది గట్టిగా మైన ముద్దలాగే ఉంటుంది. చూడండి ఎంత సింపుల్ టెస్టో. ఒకవేళ నెయ్యిలో బంగాళదుంపలాంటి పిండి పదార్థాలు కలిపారేమో అని అనుమానం వస్తే ఈ చిన్న సైన్స్ టెస్ట్తో తేల్చేయొచ్చు. మెడికల్ షాప్లో దొరికే అయోడిన్ టింక్చర్ తీసుకోండి. కొద్దిగా నెయ్యి కరిగించి చల్లార్చాక అందులో 2 చుక్కలు అయోడిన్ వేయండి. రంగు మారలేదంటే మీ నెయ్యి స్వచ్ఛమైనది. ఒకవేళ అది నీలం లేదా ఊదా రంగులోకి మారితే పక్కాగా అందులో పిండి పదార్థం కలిపినట్టే. ఇది కూడా చాలా సింపుల్ విజువల్ టెస్ట్. కొంచెం నెయ్యిని ఒక గాజు గిన్నెలో వేసి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. తర్వాత బయటికి తీసి చూడండి. స్వచ్ఛమైన నెయ్యి అయితే మొత్తం ఒకే పొరలాగా ఒకే రకంగా గడ్డగడుతుంది. అదే నకిలీది అయితే అందులో కలిపిన వేర్వేరు నూనెలు వేర్వేరు టెంపరేచర్లకు గడ్డకట్టడం వల్ల అది పొరలు పొరలుగా కనిపిస్తుంది. మోసం మన కళ్ల ముందే సాక్ష్యంతో సహా దొరికిపోతుంది. ఓకే, మన పరిశోధన చివరికి వచ్చేసింది. మనం మొదట్లో వేసుకున్న ఆ 3 కీలక ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు దొరికాయో లేదో చూద్దాం. మొదటి ప్రశ్న: వంటగదిలోని నెయ్యి ఆరోగ్య అమృతమా లేక ఒక దాగి ఉన్న ప్రమాదమా? సమాధానం: అది రెండూ కావచ్చు. కొనే నెయ్యే స్వచ్ఛమైనదైతే అది పోషకాల గని, ఒక అమృతం. అదే కల్తీదైతే అందులోని రసాయనాల వల్ల అది మన ఆరోగ్యానికి ఖచ్చితంగా ఒక ప్రమాదమే. రెండవ ప్రశ్న: ఇంత పక్కాగా నకిలీ నెయ్యిని ఎలా తయారు చేయగలుగుతున్నారు? దాని కారణం వాళ్ళ అనుసరించే ఆ అధునాతన 6 దశల పారిశ్రామిక ప్రక్రియ. చవక నూనెలు, సింథటిక్ ఫ్లేవర్లు, ఆర్టిఫిషియల్ రంగులు, వీటన్నిటినీ కలిపి ఒక పర్ఫెక్ట్ నకిలీని సృష్టిస్తున్నారు. ఇక చివరి అతి ముఖ్యమైన ప్రశ్న: ఇంట్లోనే నెయ్యి డిటెక్టివ్గా ఎలా మారవచ్చు? చాలా సులభంగా. లేబుల్స్ని జాగ్రత్తగా చదవడం ద్వారా మనం ఇందాక మాట్లాడుకున్న వేడి పరీక్ష, అరచేతి పరీక్ష, అయోడిన్ ఇంకా ఫ్రిడ్జ్ టెస్ట్ లాంటి సింపుల్ టెక్నిక్స్ వాడటం ద్వారా ఎవరైనా సరే ఇంట్లోనే ఒక డిటెక్టివ్గా మారవచ్చు. ఈరోజు మనం నెయ్యి డబ్బా లోపలికి చూశాం, కానీ ఒక్కసారి మన వంటగది వైపు చూస్తే ఇలాంటి మోసానికి గురయ్యే అవకాశమున్న పదార్థాలు ఇంకెన్నున్నాయి? పాలు, తేనె, కారంపొడి, ఇలా చాలానే ఉండొచ్చు. మనం తినే ఆహారం విషయంలో మనం ఎంత అప్రమత్తంగా ఉంటున్నాం, ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి కరెంట్ అఫైర్స్ వీడియోల కోసం తప్పక మన విద్యా 24/7 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కూడా లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.